Welcome to Excel class. Today topic Excel లో GST ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్సెల్ లో చూద్దాం. ఇక్కడ ఇన్వాయిస్ నుండి మన ఈ సేమ్ ఇన్వాయిస్ ని షీట్ అనదర్ షీట్ లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, రోస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. కాలమ్స్ ఇక్కడ n వరకు ఉంది, రోస్ 20. ఇలాగా మనం ఇక్కడ రోస్ నేమ్ వచ్చి సెలెక్ట్ చేయాలి, n నుంచి 20 కాలమ్స్ వరకు. సెలెక్ట్ చేసి దీనికి మనం అప్లై బార్డర్స్ అప్లై చేయాలి. బార్డర్స్ అప్లై చేశాక షీట్ 1 లో మనకి మీద ఇన్వాయిస్ అని n వరకు మనకి హైలైట్ హెడ్డింగ్ హైలైట్ అవుతుంది. ఆ హెడ్డింగ్ హైలైట్ చేసుకోవడానికి 1 నుంచి 2 వరకు మర్జ్ చేయాలి. ఈ విధంగా మర్జింగ్ చేయాలి. మర్జ్ సెల్స్. ఇక్కడ మనకి సెంటర్ లైన్ డిసపియర్ అయ్యింది. నెక్స్ట్ వన్ 3, 4, 5 కాలమ్స్ F వరకు 3, 4, 5 కాలమ్స్ మర్జ్ చేయాలి. 3, 4, 5 F వరకు సింపుల్ ఈ విధంగా మర్జింగ్ చేయాలి. G నుంచి మనకి కాలమ్ ని I వరకు 3, 4, 5 కాలమ్స్ 3, 4 G నుంచి I వరకు మర్జింగ్ చేయాలి. ఈ విధంగా తర్వాత 5, 6 కాలమ్ I వరకు ఈ విధంగా J నుంచి N వరకు 3, 4, 5 కాలమ్ 3, 4 ని మర్జింగ్ చేయాలి. 3, 4 J నుంచి N వరకు ఈ విధంగా. తర్వాత సప్లైస్ రిఫరెన్స్ రాయడానికి మనం 5, 6 కాలమ్ ని రోని 5, 6 రోని G నుంచి I వరకు మర్జింగ్ చేయాలి. ఆల్రెడీ 5, 6 J I వరకు మర్జింగ్ చేస్తాం. తర్వాత J నుంచి N వరకు 5, 6 ఈ విధంగా మర్జింగ్ చేశాక క్వాంటిటీ సీరియల్ నంబర్స్ అవి ఎంత ఉన్నాయో చూసుకో. 5, 6 F వరకు మర్జ్ చేయాలి. 6, 7 F వరకు మర్జ్ చేయాలి. ద నెక్స్ట్ వన్ ఈ 7th కాలమ్ ని G నుండి N వరకు మర్జ్ చేయాలి. 7th కాలమ్ ని G నుంచి N వరకు మర్జింగ్ చేయాలి. షిఫ్ట్ ప్లస్ రైట్ యారో క్లిక్ చేస్తూ NN వరకు సెలెక్ట్ చేసి మర్జ్ సెంటర్ చేయాలి. ఈ విధంగా చేశాక సీరియల్ నంబర్ 89 అన్నది సీరియల్ నంబర్. సో ఈ ఏ కాలమ్ ని విత్ సైజ్ కాలమ్ విత్ సైజ్ తగ్గించుకోవాలి. సీరియల్ నంబర్ అన్నది చిన్నది ఉంటే చాలు. 89 అన్నది సీరియల్ నంబర్. డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ ఎంటర్ చేయడానికి 89 కాలమ్ ని J వరకు మర్జింగ్ చేయాలి. 89 ఇది డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్. క్వాంటిటీని మనం రేట్ పర్ అమౌంట్ ఈ 4 కాలమ్స్ ని మనం సైజులు క్వాంటిటీ పర్ సరిపోయింది. రేట్ కొంచెం స్ట్రైట్ సరిపోయింది. ఇది చిన్న చేసుకోవచ్చు కాలమ్ ని. అమౌంట్ పెద్ద కాలం. క్వాంటిటీని మర్జింగ్ చేయొచ్చు. ఈ కాలమ్ కూడా మర్జింగ్ చేయొచ్చు.
మర్జ్ అండ్ సెంటర్. మర్జ్ అండ్ సెంటర్ ని చేస్తే మనకి హెడ్డింగ్స్ టైప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఎల్జీ మానిటర్స్ B10 నుంచి J13 వరకు ఒక గ్రూప్ కింద పెట్టచ్చు. B10 నుంచి J13 మర్జింగ్ చేయొచ్చు. క్వాంటిటీస్ ఇవి ఎంటర్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ క్వాంటిటీ అనే ఐటమ్ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ వన్ రేట్. per. అమౌంట్ టైప్ చేయాలి. దీన్ని ఏమొచ్చి టాప్ ఆఫ్ ది హెడ్డింగ్ పెట్టాలి. ఇక్కడ ఇన్వాయిస్ అని టైప్ చేయాలి. ఇన్వాయిస్ మనం హెడ్డింగ్ ఇన్వాయిస్ ఇక్కడ చూసాం కదా, హెడ్డింగ్ ఇన్వాయిస్ అని ఉంది, సెంటర్ లో ఉంది. ఈ హెడ్డింగ్ ఇన్వాయిస్ అని అప్లై చేయాలి. నెక్స్ట్ స్టెప్ రావుల్ అండ్ సన్స్ అని టైప్ చేయాలి. ఇది మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ స్టేట్ నేమ్ మహారాష్ట్రకి ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మనం కింద లైన్ లోకి వెళ్తాం. స్టేట్ నేమ్ మహారాష్ట్ర. కోడ్ 27. ఈ విధంగా ఇక్కడ ఉన్నట్లు మనం జిఎస్టి ఇన్వాయిస్ ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇన్వాయిస్ నంబర్ 2. సప్లైస్ రిఫరెన్స్. ఇక్కడ సప్లైస్ రిఫరెన్స్ అని టైప్ చేయాలి. ఇది మనకి సైడ్కి రావాలి. నెక్స్ట్ వన్ డేట్. ఇక్కడ డేట్ రావాలి. డేట్ April 21. కాలమ్స్ సెంటర్ సైడ్ కి అన్ని ప్రిపేర్ చేయాలి. డేట్ ఎక్కడ ఎంటర్ చేయాలి. 1-04-2020. ఇక్కడ ఉన్నట్లే ఈ విధంగా డేట్ మనం ఎంటర్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ వన్ ఇన్వాయిస్ లో అదర్ రిఫరెన్సెస్. ఇక్కడ అదర్ రిఫరెన్సెస్ అనే టైప్ చేయాలి. రిఫరెన్సెస్ తర్వాత ఇక్కడ ఉన్నట్లు మనం సీరియల్ నంబర్, కన్సైనీ నేమ్ టైప్ చేయాలి. కన్సైనీ నేమ్ మహాదేవన్. ఇక్కడ ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేసి మహాదేవ్ అని టైప్ చేయాలి. కన్సైన్ నేమ్ ఈ విధంగా టైప్ చేశాక సీరియల్ నంబర్, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ ఎంటర్ చేయాలి. సీరియల్ నంబర్
ఇక్కడ వ్రాప్ టెస్ట్ యూస్ చేస్తే మనకి సీరియల్ నంబర్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ సెంటర్ లోకి వచ్చింది. ఇక్కడ ఎల్జీ మానిటర్స్, ఫస్ట్ వన్ ఎల్జీ మానిటర్స్, ఇక్కడ 1 అని టైప్ చేసి ఎల్జీ మానిటర్స్. ఎల్జీ మానిటర్స్ అన్నది ఇక్కడ లెఫ్ట్ సైడ్ రావాలి, లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఎంత క్వాంటిటీ 10, ఎంటర్ 10 sets 1500 type 1500. టోటల్ అమౌంట్ రావడానికి మనకి ఈక్వల్స్, మనం ఏ కాలంలో ఉన్నాం K10. సో 10 అన్నది క్వాంటిటీ K10 లో ఉంది. K10 ఇంటూ L10 ఎంటర్ చేస్తే మనకి వాల్యూ 1500 ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ వన్ సామ్సంగ్ మానిటర్స్, సెకండ్ వన్ సామ్సంగ్ మానిటర్స్, టైప్ సామ్సంగ్ మానిటర్స్, ఆల్ట్ ఎంటర్ సామ్సంగ్ మానిటర్స్. క్వాంటిటీ 10, ఈచ్ ఎంత 2000. ఇక్కడ 2000 అని ఉంది. ఆ 2000 ప్రాబ్లం ఉన్నట్లు మెథడ్ గా 2000 అప్లై చేయాలి. ఇక్కడ మనం ఈచ్ క్వాంటిటీ 2000 ఫార్ములా అప్లై చేయాలి. ఈక్వల్ టు K11 ఇంటూ L11. 2000 అన్నది L11 లో ఉంది. సో ఎంటర్, మనకి 20,000 వచ్చింది. నెక్స్ట్ వన్ టోటల్ అమౌంట్ కనుక్కోవాలంటే మన ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్స్ N10 plus N11 close brackets, enter. 35,000 వచ్చింది ఫార్ములా. ద నెక్స్ట్ వన్ IGST అప్లై చేశారు 18%. సో ఇక్కడ IGST అని మనం సమ్ లో చూపించాలి. IGST is 18%. రేట్ 18% ఇక్కడ వేయాలి. ప్రాబ్లం ఉన్నట్టు ఇక్కడ 18% మనం సమ్ లో చూపించాలి. పర్సెంటేజ్ $6,300 రావాలి. ఎంతటికి 18% ఆన్ 35,000. ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఈజ్ ఈక్వల్ టు N12% మల్టిప్లికేషన్ 18%, ఎంటర్ 6,300. ఈ విధంగా పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాలి. టోటల్ అమౌంట్ క్యాల్కులేట్ చేయడానికి, టోటల్ పర్సన్ క్యాల్కులేట్ చేయడానికి 15,000, 35,000 ప్లస్ 6,300 యాడ్ చేయాలి. ఇక్కడ 35,000 యాడ్ చేయడానికి ఫార్ములా యూజ్ చేసి ఈక్వల్స్ అన్న యూజ్ చేసి N12
plus N30 enter 41,300 టోటల్ 41,300. ఈ విధంగా జిఎస్టిని క్యాల్కులేట్ చేసి టోటల్ గ్రాండ్ టోటల్ ఇలా క్రియేట్ చేయాలి. వెల్కమ్ టు ఎక్సెల్ క్లాస్. టుడే టాపిక్ ఎక్సెల్ లో ఇలా గ్రాఫ్ చార్ట్ తయారు చేయడానికి డేటా టేబుల్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఎంటర్ చేసి దాని కలర్స్ పెట్టి ఐడెంటిఫై చేసి సిరీస్ వైజ్ గా చార్ట్ వైజ్ గా బార్స్ లైన్స్ ఎలా ఎంటర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ ఎ న్యూ వర్క్ బుక్. ముందుగా ఇక్కడ నేను స్టూడెంట్స్ నేమ్స్ ఇస్తున్నాను. నేమ్ ఆఫ్ స్టూడెంట్స్ బి కాలం నుంచి సి కాలం కి ఎక్స్టెండ్ అయిపోయింది. సో బి కాలం లో డేటా అంతా ఉండాలంటే దీన్ని కొంచెం విత్ పెంచితే డేటా అంతా ఒకే కాలంలో ఎంటర్ అవుతుంది. నేమ్ ఆఫ్ స్టూడెంట్స్, మార్క్స్, ఫస్ట్ సైన్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎంటర్ చేద్దాం. ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్ స్టడీస్, కాలం విత్ పెంచాలంటే దీని మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే కాలం విత్ పెరుగుతుంది. దెన్ మ్యాథ్స్, ఎంటర్ మ్యాథ్స్. ద నేమ్ ఆఫ్ స్టూడెంట్స్ సంధ్య, శాంతి, కరుణ, రాహుల్, సందీప్. ఇలా స్టూడెంట్స్ పేరు 5 మెంబర్స్ స్టూడెంట్స్ ఎంటర్ చేసాం. 100 మార్క్స్. ఈ ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తే 100 ప్రతి దానికి 100 అని ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మార్క్స్ ఎంటర్ చేయాలి. సంధ్యాకి ఇంగ్లీష్ కి 56, శాంతికి 65, కరుణకి 32, రాహుల్ కి 68, సందీప్ కి 75. ప్లస్ స్టూడెంట్స్ మార్క్స్ ఎంటర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ హిందీ సబ్జెక్ట్ ఎంటర్ చేస్తున్నాను. 85, 80, 52, 65, 78, 84. నెక్స్ట్ సబ్జెక్ట్ సైన్స్ 74, 85, 30, 75, 63. ఇలా ఈ సబ్జెక్ట్ ఎంటర్ చేయాలి. సోషల్ స్టడీస్ కి 85, 63, 96, 52, 45. మ్యాథ్స్ 54, 63, 36, 85, 74. ఇలా స్టూడెంట్స్ మార్క్స్ ఎంటర్ చేశాక ఇక టోటల్ ఎంటర్ చేయాలి. టోటల్ మార్క్స్ ఫర్ ద స్టూడెంట్స్. టోటల్ కనుక్కోవాలంటే ఇక్కడ హోమ్ లో ఆటో సమ్ మీద క్లిక్ చేయాలి. మన ఈ సెల్ టోటల్స్ ఎక్కడ కావాలో అక్కడ యాక్టివేట్ చేసి సమ్ మీద క్లిక్ చేసి ఆ రేంజ్ సెలెక్ట్ చేయాలి. ఇంగ్లీష్ టు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫర్ ఓన్లీ సంధ్యాది ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కగానే టోటల్ ఎంటర్ అవుతాయి మార్క్స్. నెక్స్ట్ శాంతి, సమ్, డ్రాగ్, సెలెక్ట్, ఎంటర్. దెన్ ఆటో సమ్ తో సమ్, డ్రాగ్, సెలెక్ట్, కరుణాస్ టోటల్ 259. ఇప్పుడు రాహుల్ టోటల్ చేయాలంటే ఆటో సమ్, సెలెక్ట్ ద రేంజ్, ఎంటర్ 358. ఇప్పుడు సందీప్ టోటల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుండి మ్యాథ్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ నొక్కగానే 345 వచ్చింది. ఇది టోటల్ ఆఫ్ ద మార్క్స్ స్టూడెంట్స్ గాట్. యావరేజ్ కనుక్కోవాలంటే ఇక్కడ ముందు గ్రేడ్ ఇద్దాం. పాస్ ఆఫ్ ఫెయిల్
pass. 50 is the pass mark. So 50 pass mark. Sandhya pass and subjects 50 that day. Santi pass and subject to 50 pass. Karuna ki 50 that fade. Rahul di and pass. Sandeep 45 వచ్చింది కనుక ఒక సబ్జెక్ట్ కి ఫెయిల్. ఇప్పుడు యావరేజ్ కనుక్కోవాలంటే టోటల్ ఈచ్ స్టూడెంట్ ది యావరేజ్ టైప్ చేసి ఏ కాలంలో యావరేజ్ కావాలో మనం సంధ్యాది ఇక్కడ సంధ్య అని టైప్ చేద్దాం. సంధ్య కింద శాంతి యావరేజ్ ఎంతో ఎంటర్ చేయాలి. శాంతి, కరుణ, రాహుల్ ఇలా మనం డేటా ఏ డేటాకి మనం ఆ డేటా ఎంటర్ చేసి వాల్యూస్ తో సహా కనుక్కోవడానికి ఎక్సెల్ లో అవకాశం ఉంది. సంధ్య యావరేజ్ కనుక్కోవడానికి ఆటో సమ్ లోనే కింద యావరేజ్ అనే బార్ నొక్కి సంధ్య సబ్జెక్ట్స్ ది టోటల్ ది యావరేజ్ ఇక్కడ పెట్టి ఎంటర్ నొక్కగానే మనకి 70.80 అని వచ్చింది యావరేజ్. నెక్స్ట్ శాంతి ఆటో సమ్ సెలెక్ట్ యావరేజ్ శాంతి సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ ఎంటర్ 65.56% వచ్చింది యావరేజ్ గా. మనం ఏ క్యాల్కులేషన్ చెయ్యక్కర్లేదు, ఆటోమేటిక్ గా ఆ సెల్ ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే పర్సంటేజ్ మనకి యావరేజ్ పర్సంటేజ్ డిస్ప్లే అవుతుంది. %71. Select average, select the subject, enter 68.2. ఇలా ఈ విధంగా యావరేజ్ కనుక్కోవచ్చు. మనకి వీటికి డిఫరెంట్ టేబుల్ కి స్టైల్స్ కలర్స్ అప్లై చేయాలంటే సెలెక్ట్ ద సెల్, సెలెక్ట్ చేశాక సెల్ ఇన్సర్ట్ లో ఓమ్ ట్యాబ్ లో ఫార్మాట్ యాస్ టేబుల్ మనం ఏ ఫార్మాట్ కావాలో ఆ ఫార్మాట్ లో టేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫార్మాట్ పింక్ కలర్ పర్పుల్ కలర్ అప్లై చేసాం. ఈ విధంగా టేబుల్ కి మనం ఏ కలర్ కంటే అది అప్లై చేయొచ్చు. అప్లై చేశాక ఓన్లీ కండిషనల్ ఫార్మాట్ గో టు ఇన్సర్ట్ ఓమ్ లో కండిషనల్ ఫార్మాట్ లెస్ దెన్ 50 అబౌవ్ 70 అలా స్కోర్ ఎంతో హైలైట్ చేయడానికి మనం ఇక్కడ గ్రేటర్ దెన్ సైన్ యూస్ చేసి హైలైట్ సెల్స్ లో గ్రేటర్ దెన్ సైన్ యూస్ చేసి అబౌవ్ 500 కి అబౌవ్ 400 వచ్చిన వాళ్ళవి స్కోర్ ఇక్కడ పెట్టాలి. అబౌవ్ 300 వచ్చిన స్కోర్ లైట్ రెడ్ కలర్ ఫిల్ కలర్. ఈచ్ సబ్జెక్ట్ వైజ్ గా పెట్టాలనుకుంటే 100 కి అబౌవ్ 70 వచ్చింది ఇక్కడ పెట్టాలంటే 70 అబౌవ్ లైట్ రెడ్ ఫిల్ విత్ డార్క్ రెడ్ టెక్స్ట్. ఓకే, ఈ విధంగా 70 అబౌవ్ వచ్చిందంతా రెడ్ కలర్ లో మనకి కనబడుతుంది, హైలైట్ అవుతుంది. కండిషనల్ ఫార్మాట్ యూస్ చేసి లెస్ దెన్ 70 highlight with green color less than 70. Range ఇవ్వాలంటే between 50 to 70. ఈ లైట్ గ్రీన్ కలర్ హైలైట్ ఇస్తారు 50 to 70.
ఈ విధంగా మనం ఏ కలర్స్ కావాలంటే ఫార్మాట్ లో, కండిషనల్ ఫార్మాట్ లో, హోమ్ లో మనం హైలైట్ చేయొచ్చు. గ్రేటర్ దెన్ 70 లైట్ ఎల్లో. ఈ విధంగా ఫార్మాట్ లో మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా టేబుల్ ని క్రియేట్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు. ఇదే టేబుల్ ని ఇక్కడ చూసారా, గ్రేటర్ దెన్ 70 వచ్చింది, ఎల్లో కలర్ ఉంది. అబౌవ్ 50 పింక్ కలర్ లో ఉంది. బిలో 50 గ్రీన్ కలర్ లో ఉంది. ఈ విధంగా మనకు డేటాని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా హైలైట్ చేసుకోవచ్చు. దీన్నే చార్ట్ బార్స్ లో చూడాలనుకుంటే ఇన్సర్ట్, ఇక్కడ కాలమ్ సెలెక్ట్ చేయొచ్చు, 2D కాలమ్. ఈ విధంగా కాలమ్స్ పెట్టి చూసుకోవచ్చు. మనకి ఏ కాలం కావాలో అంత సైజ్ కావాలో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాలమ్ ని డిజైన్స్ రూపంలో కూడా చూసుకోవచ్చు. లైన్ బార్ కింద కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ముందుగా టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలి. టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి మనకి ఏ బార్స్ కావాలో దాన్ని టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి హోమ్ లో కాలమ్స్ అని అప్లై చేస్తే ఆ కాలమ్స్ లో మనకి ఈ విధంగా చార్ట్, బార్స్ చార్ట్ డిస్ప్లే అయింది. ఈ బార్ చార్ట్ ని మనం ఏ సైజ్ లో అయినా ఈ బాణం గుర్తుతో సైజ్ ని చిన్నది చేసుకోవచ్చు, పెద్దది చేయొచ్చు. ఈ విధంగా 1 2 3 4 5 అన్నవి స్టూడెంట్స్ నేమ్స్, 1 అన్నది స్టూడెంట్ సంధ్య నేమ్, 2 అన్నది శాంతి, 3 కరుణ, 4 రాహుల్, 5 is సందీప్. ఈ విధంగా స్టూడెంట్స్ నేమ్స్ ఇచ్చి 1 2 3 4 స్టూడెంట్స్ ది. సంధ్య టోటల్ ఎక్కువ కనుక హైయెస్ట్ టోటల్ బారు సంధ్య అండ్ రాహుల్ ది 1 and 4 పెద్దదిగా ఉన్నాయి మీదకి, మిగతావి కరుణాది తక్కువ స్కోర్ చిన్నదిగా బార్ ఉంది. ఈ విధంగా చార్ట్ లో బార్స్ వైజ్ గా చూసుకోవచ్చు. Pi, we can apply pi also. Select the total, apply pi. ఈ విధంగా స్టూడెంట్స్ ది పై చార్ట్ లో కూడా మనం సెర్చ్ చూసుకోవచ్చు. ఈ చార్ట్ ఏరియా అంటారు దీన్ని. దాన్ని డ్రాగ్ చేసి వెనక్కి పెడితే మనకి ఏ సైజ్ లోనే పెట్టచ్చు. దీన్ని లిజెండ్స్ అంటారు, వీటిని సిరీస్ అంటారు, వీటిని ఎక్స్ యాక్సిస్, ఇది వై హారిజాంటల్ ది ఎక్స్, వై అన్నది వర్టికల్ ది వై యాక్సిస్. ఇక్కడ స్టూడెంట్స్ టోటల్ మార్క్స్, ఇది స్టూడెంట్స్ 1 to 5. ఈ విధంగా మనం స్టూడెంట్స్ ది మార్క్స్ ది టేబుల్ లో చార్ట్స్ లో పై చార్ట్ లో కూడా చూసుకోవచ్చు. చార్ట్ స్టైల్స్ ఫార్మాట్ అన్ని చేంజ్ చేయొచ్చు.
Welcome to Tally class. Today topic price levels in Tally. Multi-price levels in Tally. ఈ టాపిక్ లో ప్రైస్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే డీలర్ ప్రైస్, హోల్సేలర్ ప్రైస్, రిటైలర్ ప్రైస్, కస్టమర్ ప్రైస్. డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ అప్పుడు డిఫరెంట్ ప్రైస్ లెవెల్ తో ఓచర్ ఎలాగ ఎంటర్ చేయాలో ఒక ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం 1. ఇక్కడ మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. సెకండ్ ఎంట్రీ cash deposited into Andhra Bank. Third, furniture purchased 25,000. Salary paid 15,000 through bank. Depreciation on furniture 4,000. ఇక్కడ purchases Nokia mobiles, Lava mobiles, Samsung mobiles, Lenovo mobiles 4 రకాల స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి. ముందుగా మనం ప్రైస్ లెవెల్స్ ని సెట్ చేసి తర్వాత స్టాక్ ఐటమ్స్ అన్ని సెట్ చేసి సమ్ లోకి వెళ్దాం.
టాలీ ఓపెన్ చేసి అందులో ముందు Alt F3 క్లిక్ చేయగానే క్రియేట్ కంపెనీ వస్తుంది. ఇక్కడ క్రియేట్ కంపెనీ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. అందుకని నవీన్ నేమ్ తో కంపెనీ క్రియేట్ చేయాలి. నవీన్ ఎంటర్, సెలెక్ట్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఎంటర్ పిన్ కోడ్, టెలిఫోన్, రూపీస్, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఫైనాన్షియల్ ఇయర్, ఎంటర్. Ctrl+A టు సేవ్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నవీన్ పేరుతో ఒక కంపెనీ క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయ్యాక మనం ముందుగా ప్రైస్ లెవెల్స్ సెట్ చేసుకోవాలి. ప్రైస్ లెవెల్స్ సెట్ చేయాలంటే F11 క్లిక్ చేయాలి. అకౌంట్ ఫ్యూచర్స్ లో నవీన్ ది ఎంటర్ చేయాలి. F2 క్లిక్ చేయండి. F2 క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సేల్స్ మేనేజ్మెంట్ అండర్ లో యూజ్ మల్టీ ప్రైస్ లెవెల్స్ ఇక్కడ నో ఉంది, అది ఎస్ అని ఎనేబుల్ చేసుకోవాలి. టైప్ ఎస్. వెంటనే మనని ప్రైస్ లెవెల్స్ అడుగుతుంది. సమ్లో ప్రాబ్లం లో మెథడ్ గా ఎన్ని ప్రైస్లు ఉన్నాయి? 4 ప్రైస్ లెవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డీలర్ ప్రైస్, సెకండ్ వన్ wholesaler price, third one retailer price level, customer price level. Enter, accept. ఇలా నవీన్ పేరుతో ప్రైస్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ ప్రైస్ లెవెల్స్ క్రియేట్ చేసాం. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి ముందుగా ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ యూనిట్స్ ఆఫ్ మెషర్ ఎంటర్ చేయాలి. సమ్లో మెథడ్ గా ఎన్ని యూనిట్స్ ఆఫ్ మెషర్స్ ఉన్నాయి మనకి? సమ్లో అన్ని సెట్స్ ఉన్నాయి. సెట్స్ క్రియేట్ చేయాలి. సెట్స్, ఫార్ములా నేమ్ ఎస్, ఎక్సెప్ట్ వై. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి స్టాక్ ఐటమ్స్, ఇన్వెంటరీ ఇన్ఫోలో స్టాక్ ఐటమ్స్, క్రియేట్ సింగిల్ స్టాక్ ఐటమ్. ఐటమ్స్ ఏంటంటే ఉన్నాయో ముందు అవి క్రియేట్ చేయాలి. పర్చేసెస్ ఏం పర్చేస్ చేశారు? నోకియా మొబైల్స్. నోకియా ఇస్ ద ఫస్ట్ ఐటమ్. నోకియా మొబైల్స్, ఎంటర్. అండర్ ప్రైమరీ సెట్స్, సెలెక్ట్ సెట్స్, ప్రెస్ ఎంటర్. నెక్స్ట్ వన్ లావా మొబైల్స్. ముందుగా యూనిట్స్ ఆఫ్ మెషర్ సెట్ చేయాలి, తర్వాత స్టాక్ ఐటమ్స్, తర్వాత లెడ్జర్స్, తర్వాత వోచర్స్ ఎంటర్ పోస్టింగ్ చేయాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. సామ్సంగ్ మొబైల్స్, నెక్స్ట్ పర్చేజ్ సామ్సంగ్ మొబైల్స్. అండర్ ప్రైమరీ సెట్స్, ప్రెస్ ఎంటర్. నెక్స్ట్ ఐటమ్ లినోవో మొబైల్స్. ఈ విధంగా 4 రకాల స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేసాం. స్టాక్ ఐటమ్స్ తర్వాత ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. అండర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ లెడ్జర్స్, సెలెక్ట్ మల్టిప్లై లెడ్జర్స్, ఆల్ ఐటమ్స్. ఫస్ట్ ఎంట్రీలో మనకి ఏ అకౌంట్ ఉంది? నవీన్ అకౌంట్. నవీన్ మనీ తీసుకొచ్చినందుకు అతన్ని అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ లో క్రియేట్ చేయాలి. క్యాపిటల్ అకౌంట్ అండర్ ద గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ అనే అకౌంట్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ అనేది డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇన్ టాలీ. సో క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయక్కర్లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేయక్కర్లేదు. మిగతావి ప్రాబ్లం లో ఉన్నట్లు ఏ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ ఫర్నిచర్ పర్చేస్డ్. ఫర్నిచర్ అన్నది ఫిక్స్డ్ అసెట్, గ్రూప్ ఫిక్స్డ్ అసెట్. నెక్స్ట్ వన్ పర్చేసెస్, పర్చేస్ అకౌంట్. పర్చేసెస్ అకౌంట్ కమ్స్ అండర్ పర్చేస్ గ్రూప్. నెక్స్ట్ వన్ salaries paid.
సాలరీస్ పేడ్ అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ వన్ త్రూ బ్యాంక్ అన్నారు, ఆంధ్ర బ్యాంక్ క్రియేట్ చేసాం. తర్వాత డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్, డిప్రిసియేషన్ అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. రైట్ సైడ్ లో గ్రూప్ అండర్ గ్రూప్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెలెక్ట్ చేయాలి. తర్వాత పర్చేసెస్ అకౌంట్ క్రియేట్ చేసాం. సేల్స్ అకౌంట్, సేల్స్ అకౌంట్ అండర్ గ్రూప్ కమ్స్ అండర్ సేల్స్ గ్రూప్స్. ప్రాబ్లం లో మెథడ్ గా ఇంకేం క్రియేట్ చేయాలి, కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్, లాస్ట్ ఎంట్రీ కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. రిసీవ్ అంటే కదండి, అందుకని మనకి ఇన్కమ్ లెక్క, అది ఇండైరెక్ట్ ఇన్కమ్. ఈ విధంగా లెడ్జెస్ క్రియేట్ చేసి ప్రెస్ వై టు యాక్సెప్ట్ ద స్క్రీన్. లెడ్జెస్ క్రియేట్ చేశాక మనం ఓచర్స్ లోకి వెళ్ళాలి. ఓచరింగ్ ఎంట్రీకి అకౌంటింగ్ ఓచర్స్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఎంట్రీ ఏముంది, మిస్టర్ నవీన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. క్యాష్ వస్తుంది కనుక F6. మిస్టర్ నవీన్, సెలెక్ట్ నవీన్, హౌ మచ్ 5 lakhs, ఎంటర్ 5 lakhs. Being capital brought into the business. Press enter Y. Next entry, cash deposited with Andhra Bank. Cash అన్నది డిపాజిట్ చేస్తున్నా, అది కాంట్రా వోచర్ F4. ఈ బ్యాంక్ లో ఆంధ్రా బ్యాంక్. సెలెక్ట్ రైట్ సైడ్ ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రా బ్యాంక్ లిస్ట్ ఆఫ్ లెడ్జర్స్ అకౌంట్స్ లో ఆంధ్రా బ్యాంక్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ క్యాష్ పర్టికులర్స్ లో ఇవ్వాలి. అమౌంట్ 1,50,000. ఎక్సెప్ట్. ఈ విధంగా కాంట్రా వోచర్ ఎంటర్ అయ్యాలి. ఫర్నిచర్ పర్చేస్డ్, ఫర్నిచర్ కి క్యాష్ వెళ్ళిపోతుంది కదా, అది ఎక్స్పెన్సెస్ లెక్క. షార్ట్ కట్ కి F5 పేమెంట్స్. ఫర్నిచర్ క్లిక్, హౌ మచ్ 25,000. బీయింగ్ ఫర్నిచర్ పర్చేస్డ్. నెక్స్ట్ ఎంట్రీ, సాలరీస్ పేడ్, సాలరీ పేడ్ త్రూ బ్యాంక్. ఇది శాలరీ కూడా మనీ వెళ్ళిపోతుంది కనుక F5 పేమెంట్. త్రూ బ్యాంక్ అన్నారు కనుక ఆంధ్ర బ్యాంక్ ని సెలెక్ట్ చేయాలి అకౌంట్ కింద. సాలరీస్ పేడ్ సెలెక్ట్ చేసి ఎంటర్ అమౌంట్ 15,000. ప్రాబ్లం లో 15,000 ఇచ్చాం. సాలరీస్ పేడ్ త్రూ బ్యాంక్, చెక్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ నరేషన్ లో 7789. బీయింగ్ చెక్ ఇష్యూడ్ for salary expenses. Press Y. నెక్స్ట్ ఏంటి, డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్. డిప్రిసియేషన్ అన్నది మనకి బిజినెస్ లో క్యాష్ పెరగదు తగ్గదు, కానీ తరుగుదల ఉంటుంది. డిప్రిసియేషన్ అంటే అది షార్ట్ కట్ కి F7 జర్నల్ వోచర్. డిప్రిసియేషన్ సెలెక్ట్ చేసి ఎంటర్ అమౌంట్ 4,000. ఫర్ ఫర్నిచర్. Purchases as follows. F9. Purchase voucher F9. Purchases as follows. Cash select chesi. Purchase account. Name of the item, Nokia mobiles. Any sets కొన్నామంటే 10 sets. Enter 10. Each set to 6,000. 6,000. ఇక్కడ మనకి డీలర్ ప్రైస్ అని సేల్స్ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు చూపిస్తుంది, అప్పుడు ఎంటర్ చేయాలి. ఇంకే పర్చేస్ చేసామండి, లావా మొబైల్స్. హౌ మనీ
20 sets. Each one 3,500. Samsung mobiles. 15 sets. Enter 15 sets. Each one 5,000. Next one, Lenovo mobiles. Lenovo mobiles. How many sets? 25 sets. Each set cost 4,500. Enter, enter. These are the goods we purchased. Entered in purchase voucher. Sales voucher. ఇక్కడ సేల్స్ voucher ఎంటర్ చేసేటప్పుడు F8 సేల్స్ voucher సెలెక్ట్ చేయాలి. As follows. సేల్స్ అకౌంట్. ఇక్కడ మనకి ప్రైస్ లెవెల్ అడుగుతుంది. సమ్ లో బట్టి నోకియా మొబైల్స్ 5 సెట్స్ డీలర్ ప్రైస్ లెవెల్లో కొన్నామన్నమాట, అమ్మాము. డీలర్ ప్రైస్ సెలెక్ట్ చేయాలి. సేల్స్ అకౌంట్, డీలర్ ప్రైస్, నేమ్ ఆఫ్ ద ఐటమ్ Nokia mobiles, 5 sets, dealer price each one 7,500. ఇలా మనం ఏ ప్రైస్ లెవెల్ అయితే ఆ ప్రైస్ లెవెల్ ప్రతి వోచర్ డిఫరెంట్ లెవెల్స్ ఉండేటప్పుడు డిఫరెంట్ వోచర్స్ ఎంటర్ చేయాలి. ఎంటర్ ప్లస్ Y. నెక్స్ట్ వన్ Samsung mobiles. Select cash, Samsung mobiles, price level select cheyali. It is a retailer price. Retailer price select cheyali. Samsung mobiles, how many? 2 sets. Each set cost 9,000. Save the screen. ఇలా different price levels ఉండేటప్పుడు voucher ఏ ప్రైస్ లెవెల్ ఆ ప్రైస్ లెవెల్ తో వోచర్ ఎంటర్ చేయాలి. Lenovo mobiles, డీలర్ ప్రైస్. సెలెక్ట్ డీలర్ ప్రైస్. సేల్స్ అకౌంట్, Lenovo, 10 sets. Each set cost 5,000. Next entry, Lava mobiles purchased through cash. It is wholesaler price. Price level wholesaler. Wholesaler price ni select cheyali. Lava mobiles. Quantity 10 sets. 10 sets sold chesam. Each set 5,500. ఈ విధంగా ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ లెవెల్స్ మనం ఎంటర్ చేస్తూ సేల్స్ వోచర్ క్రియేట్ చేయాలి. కస్టమర్ ప్రైస్. కస్టమర్ ప్రైస్ ని సెలెక్ట్ చేయాలి. నోకియా మొబైల్స్. క్వాంటిటీ 2 sets. Each set cost 9,200. Next item, Lenovo mobiles. ఇది wholesaler price. Select wholesaler price. Lenovo mobiles ఎన్ని కొన్నా అండి? 8 sets. Select 8 sets. Enter 6,500 each. Next entry, wholesaler price. Samsung mobiles, name of the item Samsung mobiles. Quantity sold is 6 quantity. Sets sold chesam. Each one 8,000. ఈ విధంగా సేల్స్ వోచర్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ, Lava mobiles, dealer price. Select dealer price. Type Lava mobiles. Quantity 5 sets.
ఈచ్ వన్ 4,200. ఎంటర్ 4,200. లావా మొబైల్స్ రిటైలర్ ప్రైస్, ఇక్కడ రిటైలర్ ప్రైస్ సెలెక్ట్ చేయాలి. రిటైలర్ ప్రైస్ ఎంటర్ చేశాక ఐటమ్ నేమ్ ఎంటర్ చేయాలి, లావా మొబైల్స్. క్వాంటిటీ 2 sets, ఈచ్ కాస్ట్ 6,300. ఈ విధంగా ఎంటర్ చేసి వోచర్ ని సేవ్ చేయాలి. ఇక్కడ నోకియా మొబైల్స్ హోల్సేలర్ ప్రైస్, హోల్సేలర్ సెలెక్ట్ చేయాలి. నోకియా మొబైల్స్, ఎంటర్ నోకియా మొబైల్స్ 2 sets, కాస్ట్ 8,400. నెక్స్ట్ ఐటమ్ డీలర్ ప్రైస్, సెలెక్ట్ డీలర్ ప్రైస్. ఐటమ్ Samsung mobiles. Quantity 5 sets, each one 6,500. Next item customer price. Lenovo mobiles. Quantity 4 sets, enter 7,500 each. Next item customer price. Samsung mobiles sold chesam inni 2 sets, each one 9,800. క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ అయితే బ్యాంక్ సెలెక్ట్ చేయాలి. అకౌంట్ టైప్. రిటైలర్ ప్రైస్ లినోవో మొబైల్స్. ఎన్ని సెట్స్ అమ్మాం? 2 sets, ఈచ్ వన్ 7,000. నెక్స్ట్ వన్ కస్టమర్ ప్రైస్. ఏంటమ్మేమండి? లావా మొబైల్స్, లావా మొబైల్స్ సెలెక్ట్ లావా. క్వాంటిటీ 2 sets, ఈచ్ వన్ 6,900. ఈ విధంగా వోచర్స్ అన్ని సేల్స్ అమ్మినవన్నీ ఎంటర్ చేసాం. వైతో స్క్రీన్ సేవ్ చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్. కమిషన్ రిసీవ్డ్ అన్నది F6, త్రూ బ్యాంక్ అన్నారు కనుక ఆంధ్ర బ్యాంక్ ఇక్కడ టైప్ చేయాలి. కమిషన్ రిసీవ్డ్, పర్టికులర్ లో కమిషన్ రిసీవ్డ్ ఎంతండి? 17,000. ఎంటర్ 17,000. ప్రెస్ వై టు యాక్సెప్ట్ ద స్క్రీన్. ఈ విధంగా వోచర్స్ అన్ని ఎంటర్ చేస్తాం. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. ఎంటర్ బ్యాలెన్స్ షీట్. బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా 6,33,700 వచ్చింది. కరెంట్ అసెట్స్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్. ప్రాఫిట్ 1,33,700 వచ్చింది. ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. ఎస్కేప్ బటన్ క్లిక్ చేసి డిస్ప్లేలోకి వెళ్ళి డే బుక్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వోచర్స్ అన్ని ఎంటర్ అయ్యాయి. ప్రైస్ లెవెల్స్ కూడా చెక్ చేయాలన్నా స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్స్, escape button. Inventory info లోకి వెళ్ళి ప్రైస్ లిస్ట్, ఇక్కడ ప్రైస్ లిస్ట్ చూస్తే మనకు ఆల్ ఐటమ్స్ వస్తాయి. ప్రైస్ లిస్ట్ లో ఇక్కడ మనం ఎంటర్ చేసిన విధంగా ఇక్కడ ముందు కస్టమర్ ప్రైస్ ఎంటర్ చేయాలి. లినోవో మొబైల్స్ ఎంటర్ చేసాం. కస్టమర్ ప్రైస్ నోకియా మొబైల్స్, సామ్సంగ్ మొబైల్స్. ఈ విధంగా
అకౌంట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి చెక్ చేసుకో ప్రైస్ లిస్ట్. ఏ ప్రైస్ లిస్ట్ లో ఇక్కడ మనం ఎంటర్ చేసినవి కనపడతాయి.